పాకిస్తాన్లో అంతా అరాచకమే. ఆర్మీ చేతుల్లో పాలన సాగిస్తున్న షరీఫ్ కీలుబొమ్మ సర్కార్ను నడిపిస్తున్నాడు. పాలనంతా సైన్యవాధీనంలోకి పోవడంతో అసలక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసలు బతికే ఉన్నాడా లేదంటే జైల్లో చనిపోయాడా అన్న ప్రచారం ఇప్పుడు పాకిస్తాన్ వ్యాప్తంగా సాగుతోంది. సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ మృతి అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తక్షణం ఆయన చూపించాలని ఆ పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఆయన సోదరిమణులు రావల్పిండిలోని అడియాల జైలు వెలుపల నిరసన చేపట్టారు. ఖాన్ జైలులో మరణించారనే తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ప్రభుత్వం మాత్రం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా లేదని వారు మండిపడుతున్నారు. నెల రోజులుగా ఆయనతో భేటీ కాకుండా చేస్తున్నారని, అప్రకటిత నిషేధాన్ని విధించారని పీటీఐ ఆరోపిస్తోంది. 3 వారాలుగా ఇమ్రాన్ ఖాన్ను చూడనివ్వటం లేదని ఆయన సోదరిమణులు నోరిన్ ఖాన్, అలిమా ఖాన్, ఉజ్మా ఖాన్ ఆరోపించారు. తమ సోదరుణ్ణి చూపించమంటే పోలీసులు దాడి చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న తమపై స్ట్రీట్ లైట్స్ ఆపేసి పోలీసులు దాడికి తెగబడ్డారని వారు ఆరోపించారు. 71 తనను జుట్టు పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చి కొట్టారని నూరిన్ ఖాన్ పంజాబ్ పోలీస్ చీఫ్కు రాసిన ఫిర్యాదులో పేర్కొంది. దాడి ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని పీటీఐ డిమాండ్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ అనేక కేసుల్లో శిక్షణ అనుభవిస్తూ 2023 ఆగస్టు నుండి అడియాల జైల్లోనే ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ను గత కొంతకాలంగా ఒంటరిగా ఉంచారని, న్యాయవాదులను కూడా కలవనివ్వడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జైలులో ఆటవిక చట్టం అమలవుతోందని, పాకిస్తాన్లో హక్కులు పాలకులకు మాత్రమే ఉన్నాయని ఇమ్రాన్ న్యాయవాది ఖలీఫ్ యూసుఫ్ చౌదరి అన్నారు. ఇక ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది వరుసగా 7 సార్లు ఖాన్ను కలవడానికి ప్రయత్నించినా జైలు అధికారులు తిరస్కరించారని పీటీఐ తెలిపింది.